మార్కెట్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ దగ్గర ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఇక్కడ ఓపెనింగ్ ఆల్మోస్ట్ 208 అలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ చూసి అందరూ కూడా ట్రాప్ అవుతారేమో చూడాలి. ఎందుకంటే ఇది గ్యాప్ డౌన్ డ్యూ టు గ్లోబల్ మార్కెట్స్, మన మార్కెట్స్ వల్ల కాదు కానీ గ్లోబల్ మార్కెట్స్ వల్ల. సో ఏమన్నా రికవర్ అవుతే అవ్వచ్చు మన మార్కెట్స్. అండ్ నిన్న కూడా అంతే, నిన్న కూడా గ్లోబల్ మార్కెట్స్ వీక్ గానే ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ ఇక్కడ రికవర్ అయింది కదా. నాట్ సెకండ్ హాఫ్, ఇమీడియట్ గా మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఇలా ట్రాప్ ఇచ్చి ఆ తర్వాత రికవర్ అయింది. నిఫ్టీ అయితే కొంచెం మిడ్ ఆఫ్టర్నూన్ నుంచి రికవరీ చూపించింది. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఇక్కడ గ్యాప్ డౌన్ కదా, ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ కదా అని చెప్పి షార్ట్ ఎంట్రీ వెళ్ళకండి. యాజ్ పర్ యువర్ సెటప్ ఆర్ ఎల్స్ యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. మీకు ఏమన్నా స్ట్రాటజీస్ ఉన్నా, ఏమన్నా క్రైటీరియాస్ ఉన్నా అప్పుడే ఎంట్రీ తీసుకోండి. సో చూద్దాము ఇక్కడ నుంచి ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో లేదంటే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో. నిఫ్టీకి ఈ లెవెల్ ఇనిషియల్ గా సపోర్ట్ కాబట్టి ఈ బ్రేక్ అయితే అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ, లేదంటే ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ కింద కూడా యాక్ట్ చేయొచ్చు. సో ఇనిషియల్గా ఇది సపోర్ట్ కాబట్టి ఇప్పుడు ఈ కలర్ మార్చుకుంటున్నాను, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది. సో ట్రేడింగ్లో సపోర్ట్ క్యాన్ టర్న్ టు రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ క్యాన్ టర్న్ టు సపోర్ట్ అని లైన్ వినే ఉంటారు ఎప్పుడు కూడా. సో చూద్దాము, మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితేనే పైకి వెళ్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది కూడా బ్రేక్ అయితే మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ అయితే మూవ్ అవ్వచ్చు. అండ్ పాస్ట్ 2 days నుంచి మార్కెట్ అయితే సైడ్ వేస్ లోనే ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్, ఎందుకంటే ఓపెనింగ్ ఎక్కడ జరిగింది, క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ స్మాల్ ట్రెండింగ్ అయింది అంతే. అండ్ మొన్న అయితే ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ. నిన్న అయితే ఓపెనింగ్ దగ్గరే, క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్. సో ఈరోజు అయినా ట్రెండింగ్ డే ఉంటుందా లేదో చూడాలి. సిపిఆర్ అయితే నేరోగా చూపిస్తుంది కాబట్టి ట్రెండింగ్ డే అనే అనుకోవచ్చు. నిఫ్టీ సిపిఆర్ కూడా నేరోగానే ఉంది. సో నేను ఎక్కువ ఫోకస్ చేసేది ఈ లెవెల్. సో ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ పైకి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు చూసారు. అక్కడ వన్స్ మార్కెట్ ఇక్కడ రాగానే ఇమీడియట్ గా పిన్ బార్ తో బయర్స్ పైకి వెళ్ళారు, మళ్ళీ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు. ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కిందకి తీసుకొచ్చారు, కానీ మళ్ళీ బయర్స్ ఉన్నారు కదా, ఈ బయర్స్ ని మళ్ళీ పైకి తీసుకెళ్లిపోయారు. సో ఈ ప్లేస్ దగ్గర రాగానే మళ్ళీ బయర్స్ పైకి తీసుకెళ్ళిపోవచ్చేమో, చూద్దాం. లేదనుకోండి ఇక్కడ వీళ్ళు స్టాప్ లాసెస్ ఇక్కడ పెట్టుకుంటే ఒక్కొక్కసారి స్టాప్ లాస్ దగ్గర అయిపోయి మార్కెట్ అయితే ఫర్దర్ గా అయితే డౌన్ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్. టైం అయితే 9:10 అయింది, ఇంకా 5 minutes ఉంది. చూద్దాం, మార్కెట్ ఇంకొక 5 minutes లో ఓపెన్ అవుతుంది కదా. ప్రైస్ యాక్షన్ చూద్దాము. బేరిష్నెస్ చూపిస్తుంది ఫస్ట్ క్యాండిల్. సో ఇది ఏమన్నా ఇక్కడతో క్లోజ్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. కొంచెం క్యాండిల్ సైజ్ పెద్దదైతే ఆలోచించాలి, ఎందుకంటే స్టాప్ లాస్ కూడా పెద్దది అవుతుంది కాబట్టి. సో చెప్పాను కదా, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటానని. షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 1500 అయితే ట్రేడ్ అవుతుంది. 210 క్వాంటిటీస్ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఎంట్రీ అయితే 9900 దగ్గర అయింది. సో ప్రెసెంట్ అయితే 2000 ప్రాఫిట్ దే ట్రేడ్ అవుతుంది. నా రిస్క్ వచ్చి 10,000 ఈ ట్రేడ్ లో. 10,000 డివైడెడ్ బై 210 అంటే 47 పాయింట్స్ పెట్టుకోవాలి, అంటే ప్లస్ 99.73. ఇక 147 అలా పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఒక 3 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే రౌండ్ నెంబర్ పెట్టుకుంటున్నాను. సో 150 పెట్టుకున్నాను స్టాప్ లాస్. చూద్దాం లేటర్ ఏమన్నా అప్డేట్ చేస్తారేమో. ప్రెసెంట్ అయితే 2100 అలా ట్రేడ్ అవుతుంది ప్రాఫిట్ అయితే. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 4000కి వచ్చింది. 7980 అలా ట్రేడ్ అవుతుంది. ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 5000 వరకు వచ్చింది. 5046 అలా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ 6000 7000 అలా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, పిన్ బార్స్ చూపిస్తున్నాయి ఇక్కడ. సో నిఫ్టీ పిన్ బార్స్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ లో అయితే బ్రేక్అవుట్ అవుతుంది. ఇక్కడ ఎస్టోపియోట్ ఏమన్నా సపోర్ట్ ఏమన్నా తీసుకొచ్చేమో చూడాలి. ఇక్కడ నిఫ్టీ పుల్ బ్యాక్ చూపిస్తుంది, అంటే ఫస్ట్ క్యాండిల్ ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళని ఏమన్నా ట్రాప్ చేయడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉండొచ్చు ఈ లెవెల్ హై బ్రేక్ అయితే. సో ఏదైనా జరగచ్చు. అలాగని చెప్పి ఇప్పుడు నిఫ్టీ లాంగ్ ఎంట్రీ తీసుకోవట్లేదు, కానీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. సో 125 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇనిషియల్ గా అయితే 150 కదా, సో 125 రిస్క్ అయితే కొంచెం తగ్గించుకున్నాను. ప్రాఫిట్ అయితే 7000 వచ్చింది కాబట్టి. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ ఏమైనా ట్రాప్ అవుతుంది చెప్పాను కదా, ఇక్కడ ట్రాప్ అవుతుందని. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి చూడండి, నిఫ్టీ కూడా అక్కడికే పైకి వెళ్ళింది, అక్కడి నుంచే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. ఇది ట్రాప్ కాదు ఇంకా తెలియదు, ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఈ సప్లై జోన్ బ్రేక్ అవ్వాలి, అప్పుడే ట్రాప్ అని తెలుస్తుంది. అండ్ ట్రాప్ అని ఎందుకు కాదంటే ఏమో ఒక్కొక్కసారి 20 EMA కోసం కూడా వెళ్ళొచ్చు.
సో ప్రెసెంట్ అయితే హై అయితే 8500 వరకు వెళ్ళింది. సో చూద్దాం, అగ్రెసివ్ గా కొంచెం వాలిటాలిటీగా అయితే ఉంది. 125 పెట్టుకున్నాం కాబట్టి స్టాప్ లాస్ ప్రాబ్లం అయితే ఏం లేదులేండి. మళ్ళీ రెడ్ బార్ వస్తుంది ఇక్కడ. సో కొంచెం అయితే కన్ఫ్యూజ్ గా ఉంది మార్కెట్ ఇప్పుడు, ఎందుకంటే ఇది పైకి వెళ్తుందో తెలియట్లేదు, కిందకు వస్తుందో తెలియట్లేదు. సో 20 MA ప్రకారం అయితే 20 MA స్లోపింగ్ కిందకి అవుతుంది కాబట్టి ట్రెండ్ బెరిష్ అనే అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఫుల్ బాడీ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ బిగ్ బయర్స్ ఉన్నారు ఇక్కడ. సో చూడాలి ఇక్కడ ఏమవుతుందో. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి పిన్ బార్ సపోర్ట్ ఉందా అంటే బయర్స్ ఉన్నారని. సో ఆల్మోస్ట్ హై అయితే 8500 వరకు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 7000 అలా ట్రేడ్ అవుతుంది. మళ్ళీ హై వరకు అయితే వచ్చింది 8500 అలా. సో నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి వెళ్ళనివ్వట్లేదు. నిఫ్టీ ఎగ్జాక్ట్ గా థర్డ్ క్యాండిల్ చెప్పాను కదా ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది నిఫ్టీ, అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా పాస్ తీసుకుంది. సో నిఫ్టీ పైకి తీసుకెళ్తుందో బ్యాంక్ నిఫ్టీని, లేదంటే బ్యాంక్ నిఫ్టీ కిందకి తీసుకొస్తుందో నిఫ్టీని చూడాలి. ప్రెసెంట్ అయితే నిఫ్టీ పైకి వెళ్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పాస్ తీసుకుంది, ఇంకా ఎటువంటి బ్రేక్ డౌన్ అయితే లేదు. డేలో బ్రేక్ అయ్యే వరకు కూడా మార్కెట్ వీక్ అని చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు ఫోర్త్ క్యాండిల్ నుంచి. అండ్ నిఫ్టీ కూడా అంతే, నిఫ్టీ థర్డ్ క్యాండిల్ నుంచే ఉన్నారు బయర్స్. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా 1:1 కూడా రాలేదు, దగ్గరగా వస్తుంది, 9000 అలా ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. చెప్పాను కదా నిఫ్టీ పైకి తీసుకెళ్తుంది బ్యాంక్ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీ ఏం కిందకి తీసుకురావట్లేదు. ఆల్మోస్ట్ 9000 నుంచి 5000 అయితే వచ్చింది. సో స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వచ్చు ఏమో ఇక్కడ చూడాలి. 20 MA కానీ ప్యూర్ కానీ అయినా రెసిస్టెన్స్ ఇస్తే మళ్ళీ కిందకి రావచ్చు, లేదంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్ ఉంది కదా, ఇందాక ఇనిషియల్ గా ఇది సపోర్ట్ కింద మార్క్ చేసుకున్నాం, కానీ ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది ఇప్పుడు రెసిస్టెన్స్. చూద్దాం, ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, S&P రెసిస్టెన్స్ ఉంది, 20 MA రెసిస్టెన్స్ ఉంది, ఏదైనా సేవ్ అయితే పర్వాలేదు. కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం కాబట్టి దానికన్నా ముందే హిట్ అయిపోవచ్చేమో, చూద్దామా. ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. హై అయితే 8700 800 వరకు వెళ్ళింది. ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు S&P చూడాలి రెసిస్టెన్స్ ఇస్తుందో లేదో. ప్రెసెంట్ అయితే 4000 అలా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ కూడా మూవ్ అయిపోయింది. 3000 2800 2500. S&P దగ్గర ఉంది, రెసిస్టెన్స్ తీసుకుంటుందో లేదో ఇంకా చెప్పలేము, ఎందుకంటే రెడ్ క్యాండిల్ ఇంకా ఫామ్ అవ్వలేదు. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 20 MA, అది కూడా బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోద్ది. నిఫ్టీ కూడా S&P రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి ఈ పైన, సో స్టాప్ లాస్ అయితే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 8000 నుంచి 4000 అయితే బ్యాక్ వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. బేరిష్ క్యాండిల్ అయితే ఏం లేదు, ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఉంది. నిఫ్టీ కూడా అంతే. సో చూడండి, డే హైన్ బ్రేక్అవుట్ చేసేస్తుంది నిఫ్టీ. సో నిఫ్టీ డే హైన్ బ్రేక్అవుట్ చేస్తుంది, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. కానీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, డే హై రెసిస్టెన్స్ ఉంది, అండ్ 20 MA రెసిస్టెన్స్ ఉంది. సో ఏం చేయలేం, మనం వెయిట్ చేయడం తప్ప. సో నిఫ్టీ పైకి వెళ్తుంది అనుకున్నా సరే మనం ఎంట్రీ అయితే ఏం తీసుకోలేం, ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ లో ఉన్నాం కాబట్టి. సో ఆల్మోస్ట్ 4500 ఇందాక నుంచి అక్కడే ట్రేడ్ అవుతుంది. చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ అన్న ఇక్కడ నుంచి వీక్నెస్ చూపిస్తే మార్కెట్ కిందకి రావచ్చు. అండ్ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అయిందని అందరు లాంగ్ వెళ్తే అక్కడ నుంచి అయినా ట్రాప్ జరిగితే బయర్స్ కి, అప్పుడు నిఫ్టీ కూడా కిందకి రావచ్చు. లేదు ఇది ఒరిజినల్ బ్రేక్అవుట్ అనుకోండి, అప్పుడు మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది. లాస్ట్ హోప్ ఇస్ 20 MA. చూద్దాం 20 MA బ్రేక్ చేస్తుందో లేదంటే రెసిస్టెన్స్ ఇస్తుందో. 20 MA బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోద్ది. బ్రేక్ అయితే ఇంకేం జరగలేదు, ఈ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది, ఈ 5 minutes క్యాండిల్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ద 20 MA ఆర్ నాట్. సో నిఫ్టీ అయితే ఇంకా అగ్రెసివ్ గా పైకి వెళ్తూనే ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఎవరైనా డే హై బ్రేక్అవుట్ అయిందని లాంగ్ వెళ్తారు కదా, ఇన్స్టిట్యూషన్స్ కావాలని ఒకవేళ వాళ్ళని ట్రాప్ చేస్తే మార్కెట్ కిందకి రావచ్చు. కానీ ఈరోజు CPI నేరగా ఉంది కాబట్టి అంత ట్రాపింగ్ సేమ్ జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. సో వన్స్ మన ట్రేడ్ తీసుకోవడం మన చేతిలో ఉంటుంది, ఆ తర్వాత ప్రాఫిట్స్ ఇవ్వాలో లాస్ ఇవ్వాలో అది మార్కెట్ ఇష్టము, మన చేతిలో ఏం లేదు. సో నిఫ్టీ ఒకవేళ పైకి వెళ్ళి లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 20 MA బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ 3000 అయితే వచ్చేసింది, 2500. చెప్పాను కదా డే హై బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో డే హై అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే రిస్క్ ఆల్రెడీ తగ్గించుకున్నాను కాబట్టి ఇంకో 5000 తీసుకోవచ్చు కాబట్టి సెకండ్ ట్రేడ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఫెయిల్ అయితే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోద్ది. ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను, సెకండ్ ట్రేడ్ చూపిస్తాను ఆగండి. 150 క్వాంటిటీస్ 460 దగ్గర తీసుకున్నాను. క్వాంటిటీస్ 150 కొంచెం పెద్దది కాబట్టి యాక్చువల్గా స్టాప్ లాస్ అయితే 410 దగ్గర పెట్టుకోవాలి, కానీ బ్రేక్అవుట్ ఎంట్రీ కాబట్టి అండ్ అంబుష్ ఎంట్రీ కూడా తీసుకున్నాను కాబట్టి 430 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 30 points ఇస్ ద స్టాప్ లాస్ అంతే. సో ఇది హిట్ అయితే మన డైలీ
లాస్ లిమిట్ అయిపోద్ది కాబట్టి ఇంకా క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్ తర్వాత. ప్రెసెంట్ అయితే ఆ ట్రేడ్ 2000 ప్రాఫిట్లో అలా ఉంది. ఆ స్టాప్ లాస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రెడ్ హారిజాంటల్ లైన్ ఉంది ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇది రియల్ బ్రేక్అవుట్ అయితే ఓకే, లేదు ఫేక్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. నిఫ్టీ అయితే సిపిఐని కూడా బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు సిపిఐ నుంచి రివర్సల్ జరిగితే మనం ట్రాప్ అవ్వచ్చు, లేదు ఒరిజినల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో హై 475 వరకు వెళ్ళింది అనుకుంటా. సో అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది, ఇక్కడ రెడ్ బార్ వచ్చింది కదా. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ 428 పెట్టుకున్నాను. 428 పెట్టుకుంటే నాకు ఒక 10,000 లాస్ వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకొక 4000 ఉంది. ఫస్ట్ ట్రేడ్ అయితే ఫెయిల్ అయింది కదా, సెకండ్ ట్రేడ్ ఇప్పుడు మళ్ళీ 1400 అలా ట్రేడ్ అవుతుంది. సో మీకు ఇందాక ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడం మంచిదైంది, మీరు చూసారో లేదో. ఎందుకంటే ఆల్మోస్ట్ హై అయితే ఇక్కడ చూడండి 150 వరకు కూడా వెళ్ళిపోయింది అనుకుంటా. డెప్త్ ఒకసారి చూడండి, 190 వరకు కూడా వెళ్ళిపోయింది. సో అది మంచిదైంది ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడం. నాకు ఇక్కడే కొంచెం సెన్స్ అయితే కొట్టింది. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ప్రాపర్ బేరిష్ కాదు, అండ్ దాని థర్డ్ క్యాండిల్ పిన్ బార్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్ ఏమైనా నిఫ్టీ పైకి తీసుకెళ్తుందేమో అని అనిపించింది. సో అక్కడే నేను స్టాప్ లాస్ అయితే మార్చుకోమన్నాను ప్రీమియం ఛానల్ క్లయింట్స్ కి కూడా, అండ్ నేను కూడా మార్చుకున్నాను. సెకండ్ రేట్ అయితే 3000 వచ్చింది. సో నిన్నట్లాగా ఇది 10,000 వస్తే ఆపను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక 15,000 అన్న రావాలి. అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఒక 10,000 వస్తేనే ఎగ్జిట్ అవుతాను, లేదంటే 10,000 ప్రాఫిట్ లాస్ వస్తే ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే నిన్న అయితే రిస్క్ కొంచెం తక్కువ కదా, 5,000 రిస్క్ పెట్టుకున్నాను. సో ఈ రోజు రిస్క్ అయితే 10,000 కాబట్టి 10,000 ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే 10,000 లాస్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, సో చూద్దాం. ప్రెసెంట్ అయితే 3,500, 5,000 లాస్ అయితే కవర్ అయిపోయింది, 495. సో చూద్దాము, ఇంకొక 10,000 రావాలి. 10,000 వస్తుందో లేదో చూద్దాం. ఓకే, చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు చిన్న స్కాల్పింగ్ అయితే చేశాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 2,000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఇక్కడ. ఎందుకు స్కాల్పింగ్ చేశానంటే 450 క్యాపిటల్ లేదు కదా నా దగ్గర, అంత క్యాపిటల్ లేదు కాబట్టి హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. సో అది అలా ఉంచుతాను, పర్వాలేదు, 450 పోతుంది. సో 2,000 ఎందుకు ప్రాఫిట్ వచ్చిందంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చిన్న విక్ వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ తీసుకొని ఒక ఎక్కువ కాదు, ఒక 6 పాయింట్స్ ఎంతో స్కాల్ప్ చేశాను అంతే. ఎందుకంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడానికి. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ ఇనిషియల్ గా 410 పెట్టుకోవాలని చెప్పింది కదా, కొంచెం టైట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను దానికోసం. సో ఇప్పుడైతే 415 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 415 హై హిట్ అయితే నాకు 10,000 లాస్ వస్తుంది. ప్రెసెంట్ అయితే ఇంకా 900 అలా ట్రేడ్ అవుతుంది, 1000 రూపీస్ నెగిటివ్. సో చూద్దాం ఏమవుతుందో. సో ఆప్షన్ బయింగ్ వర్కౌట్ అవుతున్నట్టు ఉంది, కానీ నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటే మళ్ళీ డిసడ్వాంటేజ్. ఇక్కడ నిఫ్టీ చూడండి, ఇక్కడ సప్లై జోన్ దగ్గరికి వస్తుంది కదా, సో దానికోసం. సో ఏం చేశానంటే ఇది కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను, చిన్న లాస్ వచ్చింది అంతే. ఎక్కడ 150 రూపీస్, లెట్ మీ అప్డేట్ అవ్వలేదు. 150 రూపీస్ లాస్ వచ్చింది. ఇది ఆప్షన్ బయింగ్ 460 దగ్గర కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. సో ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను ఇది. సో మాక్సిమం లాస్ వచ్చి ఇప్పుడు 15,000 రిస్క్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు వచ్చేటప్పుడు ప్రాఫిట్ ఇది ఒకవేళ జీరోకి వెళ్ళింది అనుకోండి, 345 ఇంటూ ఇది ఒక జీరోకి వెళ్తే నాకు ఎంత వస్తుంది. ప్రెసెంట్ 1200 ట్రేడ్ అవుతుంది. 345 ఇంటూ ఒక 50 పాయింట్స్ అనుకోండి, ఒక 5 పాయింట్స్ వదిలేసిన 70,250 లోంచి ఒక 1,500 అంతా తీసిన ఒక 15,000 వస్తుంది ప్రాఫిట్. సో లాస్ కూడా అంతే, 15,000 లాస్, 15,000 ప్రాఫిట్. ప్రెసెంట్ 1:1. సో ఎందుకు వస్తుందంటే అంతే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ ఇట్టింది కదా బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్, దానికోసం ఇక్కడ. సో చూద్దాం 15,000 ప్రాఫిట్ వస్తుందో లేదో. ప్రెసెంట్ స్టాప్ లాస్ అయితే 93 దగ్గర పెట్టుకున్నాను. స్టాప్ లాస్ చాలా చిన్నది, కానీ ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి పర్వాలేదు. సో 93 హిట్ అయితే నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోద్ది. సో ఈ 450 క్వాంటిటీ ఎందుకు తీసుకున్నా అంటే నా క్యాపిటల్ సరిపోదని చెప్పి, జస్ట్ హెడ్జింగ్ కోసం అంతే. క్యాపిటల్ బెనిఫిట్ వస్తుంది హెడ్జింగ్ కోసం. సో అదే చెప్పినాను, ఒకవేళ మీరు కోర్స్ జాయిన్ అయితే మీరు తక్కువ క్యాపిటల్తో ఎలా తీసుకోవచ్చు ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని. సో చూద్దాం, ఇప్పుడు 93 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది ఇక్కడ. సో అందుకే ఇక్కడ 20 MA సపోర్ట్ కూడా ఉంది, చూద్దాం ఏమవుతుందో. ఆల్మోస్ట్ మళ్ళీ 1000 రూపీస్ లాస్ట్ నుంచి మళ్ళీ 4,000, 5,000 వరకు కూడా వచ్చింది ఇక్కడ. సో ఆప్షన్ బయింగ్ అయితే 450కి వచ్చింది, 10 పాయింట్స్ లాస్ వచ్చింది. ఆప్షన్ సెల్లింగ్ పర్వాలేదు, 65 అలా ట్రేడ్ అవుతుంటే మనకి 5,000 దగ్గరకు వస్తున్నట్టు కదా. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ 20 MA సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి అయినా పైకి అయితే వెళ్ళొచ్చు. సో స్టాప్ లాస్ కొంచెం 20 MA కిందకే అప్డేట్ చేసుకుంటున్నాను.
సో ఆల్మోస్ట్ 1700 ట్రేడ్ అవుతుంది. ఇనిషియల్ గా స్టాప్ లాస్ 93 పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడు 80 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో లాస్ అయితే మాక్సిమం 10,000 అంతే ఈ రోజు, ఆ తర్వాత క్లోజ్ చేస్తాను. మహా అయితే ఇక్కడ 450 క్వాంటిటీస్ ఒకవేళ మెల్ట్ అయిపోతే జీరోకి, అప్పుడు లాస్ వస్తుంది అనుకుంటా. సో ప్రెసెంట్ అయితే 2080 లో ట్రేడ్ అవుతుంది కదా, ఇంకొక 8000 పోతే 8555 దగ్గర ఉంది కదా, 54 56 దగ్గర 8000 ఉంది కదా, 8000 డివైడెడ్ బై 345 ప్లస్ 56 79 అలా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అయితే నేను అప్డేట్ 80 పెట్టుకున్నాను. ఇంకొక 300 ఒక 10,500 కానీ 11,000 కానీ అవ్వచ్చేమో, రౌండ్ ఫిగర్ రఫ్గా అయితే చెప్పలేకపోతున్నాం ఇక్కడ. సో చూద్దాం ఏమవుతుందో. 3,000 లాస్ అయితే వచ్చింది, ఇంకొక 7,000 ఉంది. స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, 80 పెట్టుకున్నాను, అంటే ఇంకా 20 రూపీస్ ఉంది. సో 20 రూపీస్ హిట్ అయితే ట్రేడ్ ని క్లోజ్ చేస్తాను. లేదు ఇది ఒకవేళ 60 రూపీస్ జీరోకి వెళ్ళింది అనుకున్నా, ఒక 55 పాయింట్స్ వచ్చినా సరే మనకి పర్వాలేదు, బెస్టే. సో ఆప్షన్ బయింగ్ లో ఉండుంటే ఇప్పుడు 1500 లాస్ లో ఉంది, అంటే 6500 లాస్ లో ఉందను. సో అందుకే ఇమీడియట్ గా ఎప్పుడు ఆప్షన్ బయింగ్ తీసుకోవాలి, ఎప్పుడు ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవాలి తెలియాలి. అలాగని చెప్పి ఇది ఫెయిల్ అవుతుంది కాదు, ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు మన డైరెక్షన్ రాంగ్ అయితే. సో ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ వస్తుంది కాబట్టి ఏదైనా 20 EMA సపోర్ట్ మళ్ళీ కిందకి బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు, కాబట్టి ఏదన్నా జరగవచ్చు. ఓకే, 5,000 అయితే వచ్చింది ఓవరాల్ MTM. సో మళ్ళీ 4,000 అలా ట్రేడ్ అవుతుంది. చూద్దాం, ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి, 20 పాయింట్స్ మెల్ట్ అవ్వట్లేదు. 60 నుంచి 80కి వస్తే ఏదైనా జరగవచ్చు. మళ్ళీ 5,000 లాస్ నుంచి 5,000 ప్రాఫిట్ లోకి వచ్చింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 47,400 పుట్ ఆప్షన్ కాస్ట్ వచ్చింది. 5,000 లాస్ అయితే కవర్ అయినట్టు ప్రెసెంట్. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఏమన్నా పుల్ బ్యాక్ ఉంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. లేదు ఇది బ్రేక్ చేస్తుంది 20 EMA కిందకి మార్కెట్ వస్తుంది అనుకుంటే అప్పుడు మన స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వచ్చు. సో చూద్దాం, ఎంటైర్ జోన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇనిషియల్ గా ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ కింద మారుతుంది. ఈ లెవెల్ వెల్ సో మార్నింగ్ ఈ లెవెల్ ఏంటి, ఇనిషియల్ గా ఇది సపోర్టే, కానీ వన్స్ బ్రేక్ అయిందో నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది, కానీ రెసిస్టెన్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇది సపోర్ట్ కింద చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు పైకి వెళ్ళింది కాబట్టి మార్కెట్. సో ఇక్కడ ఈ సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, లేదు ఒకవేళ మార్కెట్ కిందకు వస్తుంది అంటే స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే మన ఎర్లియర్ ఫస్ట్ ట్రేడ్ లో అయిన లాస్ అయితే కవర్ అయినట్టు. సో 1,000 రూపీస్ ప్రాఫిట్ గా అయితే వచ్చింది ఈ ట్రేడ్. చూద్దాం ఇది జీరోకి వెళ్తుందో లేదో. 2,500 అయితే ప్రాఫిట్ వచ్చింది. 3,000 3,500 4,000 సో 1:2 అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఎందుకంటే 4,500 వరకు హై వెళ్ళింది. సో అలాగని చెప్పి నేను 5,000 దగ్గర ఎగ్జిట్ అవుతాను లేదు తెలియదు ఇంకాని, చూద్దాం. ఎందుకంటే ఈ రోజు మొమెంటం బాగుంది కాబట్టి నేను అంటే ఆప్షన్ సెలెక్ట్ నిఫ్టీ ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి వెయిట్ చేయాల్సి వచ్చింది. 5,000 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ రోజు ఇక్కడ ఉంటే డే హై రెసిస్టెన్స్ ఉంది అంతే, దీనికోసమే భయపడాలి. ఒకసారి చూపిస్తాను ఆగండి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు, లేదు ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇస్తేనే అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చేమో. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే మన చేతిలో ఏం లేదు. సో ఆప్షన్ బయింగ్ ది 460 నుంచి 475 వరకు ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం అయితే అడ్వాంటేజ్ అయితే వచ్చింది అనుకోవచ్చు. అలాగని చెప్పి ఇది 460 నుంచి 560కి వెళ్ళిపోవచ్చు, 660కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూడండి 480 వరకు కూడా వెళ్ళిపోయింది. సో 30 పాయింట్స్ అయితే ప్రాఫిట్. సో ఇందాక ట్రేడ్ ఉంచుకొని ఉంటే ఒక 4,500 ప్రాఫిట్ లో ఉన్నాం. సో ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి 8,000 ప్రాఫిట్ లో ఉన్నాము. వన్ ఇస్ టూ అయితే వచ్చేసింది నిన్నట్లాగా. సో 5,000 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, కానీ నేను ఎగ్జిట్ అవ్వట్లేదు ఎందుకంటే ఇంకా ప్రాఫిట్ పొటెన్షియల్ ఉంది కదా. 345 into 36 పాయింట్స్ జీరో కూడా అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెసెంట్ పైకి వెళ్తుంది. ఈ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తాను ప్రైస్ యాక్షన్, నేను ఇక్కడ నుంచి ఏమైనా సెల్లింగ్ ప్రెజర్ ఉంటే మేబీ మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వచ్చు. యాక్సెప్ట్ చేయాలి మనం, తప్పదు. సో 1:2 వచ్చినా కూడా క్లోజ్ చేయట్లేదు ఎందుకంటే ప్రాఫిట్ ప్రాబిలిటీ పెంచుకుందామని. ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు, కానీ క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోద్ది అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఒకవేళ డేలో బ్రేక్ అవుతుందో, డే హై బ్రేక్ అవుతుందో. నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇక్కడ 20 EMA మళ్ళీ సపోర్ట్ ఇస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదు సిపిఆర్ స్ట్రాంగ్ గా ఉంటే సెల్లర్స్ ఇక్కడ నుంచి మార్కెట్ అయితే కిందకి రావచ్చు. వేరే బ్యాంక్ నిఫ్టీ
సో బ్యాంక్ నిఫ్టీ కూడా 20 ఎంఏ పైన ఉంది కాబట్టి ప్రెసెంట్ రెండు కూడా పైన ఉన్నాయి. సో ఏదైనా జరగచ్చు, అలాగని చెప్పి కింద కంపల్సరీ పైకి వెళ్తుందని ఏం లేదు. సో మార్కెట్ వీక్ గా ఉంటే మన ఇండియన్ మార్కెట్ కూడా ఇక్కడ నుంచి అయినా సెకండ్ హాఫ్ లో రివర్సల్ కూడా అవ్వచ్చు. ఓకే, ప్రెసెంట్ అయితే 4000 అలా ట్రేడ్ అవుతుంది. సో 40 రూపీస్ దే ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే 80 పెట్టుకున్నాం కదా. సో చూద్దాం ఏమవుతుందో. లో అయితే 33 వరకు వెళ్ళింది, ఇప్పుడు 37 36 అలా ట్రేడ్ అవుతుంది. సో 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది, కానీ వెయిట్ చేస్తున్నాను ఈ రోజు, చూద్దాం ఏమవుతుందో. 6000 అయితే వచ్చింది ప్రాఫిట్. లో ఆల్మోస్ట్ 30.85 వరకు వెళ్ళింది లో. సో చూద్దాం, ఇంకా 30 పాయింట్స్ ఉన్నాయి కదా. ఒకవేళ 25 వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను నేను. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 7500 వరకు వచ్చింది, 7700. సో ఇందాక కూడా ఫస్ట్ ట్రేడ్ మనకి ఎంత వచ్చింది, 8500 వరకు వెళ్ళింది కదా హై. సో స్టాప్ లాస్ 80 పెట్టుకున్నాను కదా, అప్డేట్ చేసుకుంటున్నాను, ఒక 10 పాయింట్స్ తగ్గించుకుంటాను, 70 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో రిస్క్ అయితే 7500 వరకు తగ్గించుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది, సో క్లోజ్ చేద్దామా అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉంది కదా, సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది, డే హై రెసిస్టెన్స్ ఉంది, అండ్ నిఫ్టీ కూడా సేమ్ రెసిస్టెన్స్ దగ్గరలోనే ఉంది. సో బ్రేక్అవుట్ అవుతుందో లేదో తెలీదు, లేకపోతే ఒక పని చేస్తాను, 8500 వరకు వచ్చింది కాబట్టి రిస్క్ అయితే ఒక 27 అలా ట్రేడ్ అవుతుంది కదా, 32 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, ఒక 5 పాయింట్స్. సో ఎగ్జిట్ అయిపోతాను 6000 ప్రాఫిట్ తో. సో ఈ అప్డేట్ చేసిన అయిపోయిన తర్వాత మనకి ప్రాఫిట్ వచ్చేప్పుడు 6000 వస్తుంది, 32 హిట్ అయితే. అండ్ ఇది కూడా హెడ్జింగ్ లెవెల్, ఇది కూడా క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసేవాలి. 8500 ఫస్ట్ ట్రేడ్ కూడా 8500 ప్రాఫిట్ వచ్చింది, ఈ ట్రేడ్ కూడా 8500 ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే ఫస్ట్ ట్రేడ్ లో మనం స్టాప్ లాస్ 5000 రిస్క్ చేసాం, ఈ ట్రేడ్ లో ఓన్లీ 2000 రిస్క్ చేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ 1:2 అయిపోయిన తర్వాత మళ్ళీ 5000 రిస్క్ చేయడం, 7000 రిస్క్ చేయడం అనేది సెన్స్లెస్ అనిపిస్తుంది. సో ఆప్షన్ బయింగ్ తీసుకున్నా సరే పర్వాలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ అలా ఉంది, 493 వరకు వచ్చింది. సో హై ఎంతవరకు వెళ్ళింది చూడండి, ఆల్మోస్ట్ హై అయితే 510 వరకు వెళ్ళింది. సో చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా డే హై దగ్గర నుంచే రివర్స్ అవుతుంది నిఫ్టీ, చెప్పాను కదా డే హై రెసిస్టెన్స్ ఉండొచ్చు అని. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డే హై దగ్గర నుంచే ఎగ్జాక్ట్ గా చూడండి లైన్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచే రివర్స్ అవుతుంది. సో ఏదైనా జరగచ్చు, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ మళ్ళీ ఎందుకు 7500 రిస్క్ చేయడం, ఆల్రెడీ మోర్ దెన్ యాక్చువల్గా అయితే 5000 తో ఆపేయాలి, కానీ 1000 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకన్నా మంచిది బ్రోకరేజ్ కి వస్తుందని. సో చూద్దాం, 6000 హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి అనుకుంటా. సో ఇంకొక 1 పాయింట్ ఉంది, 32 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. సో అది హిట్ అయిపోగానే ఇది కూడా క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఇది క్యాపిటల్ బెనిఫిట్ కోసం తీసుకున్నాను, ఇది హెడ్జింగ్ లెవెల్, అది కూడా క్లోజ్ చేసేయాలి. యాక్చువల్ 32 కాదు 33 వస్తుంటే అప్పుడు 6000 గ్రీన్ వస్తుంది. సో ఒక పాయింట్ అన్నా పర్వాలేదు, వెయిట్ చేద్దాం, ఏమో ఒక్కొక్కసారి మన లక్ బాగుండి 32 హిట్ అయ్యి 33 హిట్ అవ్వలేదు అనుకోండి, బాగోదు కదా. సో 33 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 31కి వస్తుంది కానీ 33కి రావట్లేదు, అది వస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అని చెప్పి చూస్తున్నాను. సో ఈ రోజైనా కొంచెం బేగా అవుతుందేమో మార్కెట్ అని ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి చూస్తున్నాను, ఎందుకంటే టైం ఇప్పుడు 11:30 అయింది, ఈ టైం ఏమైనా పనులకు ఉపయోగపడవచ్చు కదా. సో అందుకు అలాగని చెప్పి నేను వెళ్ళిపోవచ్చు, కానీ ఈ లెవెల్ కూడా ఎగ్జిట్ అవ్వాలి కదా, అందుకు ఉంటున్నాను, చూస్తున్నాను సిస్టమ్ దగ్గర నుంచి, అండ్ మీకు కూడా అప్డేట్ చేద్దామని చెప్పి. సో ఫాస్ట్గా 33 హిట్ అయిపోతే క్లోజ్ చేద్దామని నేనైతే వెయిట్ చేస్తున్నా. లో అయితే ఇప్పటి వరకు 25 వరకు వెళ్ళింది అనుకుంటా, 25.35 వెళ్ళింది, 25 ఇంకా హిట్ అవ్వలేదు. 25 హిట్ అయితే మాక్సిమం ఆ 20 కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నిఫ్టీ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది, డే హై ఇది ఉంది, అండ్ దెన్ ఆ తర్వాత సప్లై జోన్ కూడా ఉంది కదా ఇక్కడ.
సో ఇక్కడ నుంచి అయినా మార్కెట్ అయినా రివర్స్ అయితే అవ్వచ్చు. సో అందుకే నేను జీరో కోసం వెయిట్ చేయట్లేదు. వెయిట్ చేయొచ్చు, జీరో కోసం వెయిట్ చేస్తే నాకు ఇంకా గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ నా రూల్స్ ఏంటి, 1:2 వరకే. సో యాక్చువల్గా ఈరోజు మనకి 10,000 లాస్ రావాలి. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇది వెయిట్ చేసి ఉంటే, మెయిన్ ఒరిజినల్ స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే మనకి 10,000 లాస్ రావాలి, ఇక్కడ క్లోజ్ అయిపోవాలి. కానీ మార్కెట్ ఎప్పుడైతే నాకు రివర్స్ అవుతున్నట్టు అనిపించిందో, ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ట్రేడ్ యాక్చువల్గా నిఫ్టీలో ఇక్కడ తీసుకుందాం అంటున్నాను, కానీ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఉంది కదా అని చెప్పి ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసి బ్యాంక్ నిఫ్టీలో డే హై హిట్ అయిన తర్వాత ఎంటర్ అయ్యాము. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. ఇక్కడ నుంచి మార్కెట్ సైడ్ వేస్గా ఉంది. సైడ్ వేస్గా ఉన్నా సరే ఆప్షన్ బయర్స్కి కూడా ప్రాఫిట్. ఆల్మోస్ట్ చూడండి 460 దే ట్రేడ్ ఇచ్చాను. 490 510 వరకు వెళ్ళింది హై అయితే. సో 560 వరకు వెళ్తే 100 పాయింట్స్ టార్గెట్ అయిపోయినట్టు వాళ్ళకి కూడా. సో చూద్దాము వాళ్ళకి ఏమవుతుందో అండ్ దెన్ మనకేమవుతుందో. మెయిన్ 27 దే ట్రేడ్ అవుతుంది ఇంకా. సో 33 హిట్ అవుతే బేగా క్లోజ్ చేద్దాము, బయటకు వెళ్దామని చెప్పి చూస్తుంటే ఇదేమో ఇంకా 33 హిట్ అవ్వట్లేదు. సరే అప్డేట్ చేస్తాను, ఓకే. సో అలాగని చెప్పి ఇప్పుడు మీరు క్లోజ్ చేసేసి కదా 8,000 ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఏమో ఒకవేళ లక్క బాగుండి 28 నుంచి ఒకవేళ మళ్ళీ జీరోకి వెళ్ళింది అనుకోండి, ఆల్మోస్ట్ ఎంత ఇంకొక 8,000 అలా రావచ్చు కదా. అంతేనా వస్తుంది. 345 ఇంటూ ఇంకొక 28 పాయింట్స్ ఉన్నాయి, పొన్న 25 అనుకున్నా 8,500 అలా వస్తుంది. సో అలా చాలా రేర్గా అవుతుంటుంది అలా అవుతుంది, ఎందుకంటే స్టాప్ లాస్ టైట్గా పెట్టుకున్నాను కాబట్టి. అండ్ మోర్ ఓవర్ నాకు గ్రీడ్ అయితే లేదు. సో ఇది ఒకవేళ నేను స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకుంటే జీరో అయిపోవచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 47,400 అనేది ఇక్కడ ఎక్కడో ఉంది. సో మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే అది ఒకవేళ జీరో అవ్వచ్చు. కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి చూడండి, డే హై రెసిస్టెన్స్ ఉంది, నిఫ్టీ ఏమో డే హై రెసిస్టెన్స్ ఉంది, సప్లై జోన్ రెసిస్టెన్స్ ఉంది. అందుకని చెప్పి అండ్ దెన్ మోర్ ఓవర్ మెయిన్ ప్రైమరీ రీజన్ ఏంటంటే నాకు ఆల్రెడీ 1:2 వచ్చేసింది. సో అలాంటప్పుడు ఇంకా నేను గ్రీడ్ అనేది ఇంకేం పెట్టుకోను, అందుకే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను ఇందాక నుంచి. సో 33 అయితే రావట్లేదు, 27కి వచ్చింది మళ్ళీ. డే హై అయితే హిట్ క్రాస్ అవనివ్వట్లేదు. చూడండి ఇక్కడ నిఫ్టీ ఎంత అగ్రెసివ్గా ఉందో. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా సెల్లర్స్ అయితే ఉన్నారు. అండ్ 20 MA కోసం వెయిట్ చేస్తుందేమో అని కూడా అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, డే హైని క్రాస్ చేయనివ్వట్లేదు, 20 MA సపోర్ట్ ఇస్తుంది. ఇంకా టైం అయితే పడుతుంది అనుకుంటా, చూద్దాం. 31కి వచ్చింది, ఇంకొక 2 పాయింట్స్ హిట్ అయిపోద్ది అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది ఇది. 31, 31.50, 32 వరకు వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. 31.05, 31.45, 31.20. ఓకే ఇదంతా కాదు కానీ అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. ఓకే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది, ఇది క్లోజ్ చేయాలి ఇప్పుడు. క్లోజ్ చేస్తాను ఇది. యా ఓకే డన్ ఫర్ ది డే. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చి 6,084 ఈ రోజుకి. అండ్ యా మళ్ళీ ఒకసారి చెప్తాను ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తాను, ట్రేడ్స్ ఎందుకు ఇచ్చాను. సో ఇది ఇమీడియట్ గా డిమాండ్ జోన్ కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యగానే మనం షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో. కానీ ఏమైంది, మార్కెట్ ట్రాప్ చేసింది ఇక్కడ అందరినీ కూడా. ఎవరైతే షార్ట్ వెళ్ళారు ఈ రోజు అందరినీ కూడా ట్రాప్ చేసింది. ఈవెన్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకెళ్లిపోయింది నిఫ్టీ. సో ఎప్పుడైతే ఇది ఇక్కడ ఎలా వచ్చిందో నాకు రివర్స్ అవుతుందని అనిపించింది, అందుకే ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను హాఫ్ కి. సో 125 అలా పెట్టుకున్నాను, 125 అనేది హిట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను, వన్స్ డే హై బ్రేక్అవుట్ అవగానే పీపుల్ ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ హిట్ అవుతే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో అందుకని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. అండ్ ఆ ట్రేడ్ అయితే వర్కౌట్ అయింది. ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను, ఆప్షన్ బయింగ్ కాదు, ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను. సో ఇక్కడ డే హై రెసిస్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ నాకు 1:2 అయితే అయిపోయింది, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ రిస్క్ 5,000 కాబట్టి సెకండ్ ట్రేడ్ ఒకవేళ రిస్క్ 10,000 కానీ 15,000 కానీ చేశాను అనుకోండి, అలాంటప్పుడు వెయిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, సెకండ్ ట్రేడ్ రిస్క్ కూడా 5,000 చేశాను ఇందాక. సో అందుకు ఓవరాల్ గా అయితే మనకి 5,000 రిస్క్ కాబట్టి 10,000 వచ్చినప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే 11,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది జీరో కూడా వెళ్ళిపోవచ్చు, కానీ నాకు 1:2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నేను ఇంకైతే ఏ ట్రేడ్ తీసుకోవట్లేదు. డన్ ఫర్ ది డే. సో డే 6th లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత అంటే నిన్నటి వరకు 44,000 కదా, ఈ రోజు ఒక 6,000. సో టోటల్ 44 + 6 50,000 అయితే గ్రీన్ లో ఉన్నాము. హాఫ్ సెంచరీ కొట్టినట్టే మనము.
సో 6 days లో 50,000 అలాగని చెప్పి ఇంకో 6 days లో ఇంకో 50,000 వచ్చేస్తుంది. 1 lakh టార్గెట్ ఈజీగా హిట్ అయిపోద్దని ఏం కాదు, ఏదైనా జరగచ్చు. ఈ 50,000 కూడా లాస్ అవ్వచ్చు. సో ట్రేడింగ్ అయితే అంతే. అందుకే నేను ఎప్పుడు చెప్తుంది ఏంటంటే, మీరు ఏమన్నా ట్రేడ్ తీసుకున్నప్పుడు 1% లూజ్ అయిపోయినా పర్వాలేదు అనుకునే ట్రేడ్ చేయండి. ఈ రోజు చూడండి, నాకు 10,000 పోయినా పర్వాలేదు అనుకునే ఆ గట్ ఫీలింగ్ తోనే ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఎప్పుడైతే 8,000 అలా ట్రేడ్ అవుతుందో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 18,000 లూజ్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. అప్డేటెడ్ స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ట్రేడ్ అయితే తీసుకున్నాను సేమ్ రిస్క్ తో. 5,000 రిస్క్ చేశాను కాబట్టి ఇక్కడ సేమ్ రిస్క్ తో ఇక్కడ తీసుకున్నాను. అలాగని చెప్పి ఆప్షన్ బయింగ్ ఇప్పుడు ప్రాఫిట్ రాదని కాదు, 460 దగ్గర తీసుకున్నాను. మార్కెట్ సైడ్ వేస్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మిడ్ ఆఫ్టర్నూన్ కానీ లేట్ ఆఫ్టర్నూన్ కానీ బ్యాంక్ నిఫ్టీ అగ్రెసివ్ గా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది కూడా టార్గెట్ వచ్చేద్దును. ఇది కూడా ఒక 5,000 కానీ 10,000 కానీ వచ్చేది ప్రాఫిట్. కానీ మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నా సరే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ రోజు ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి తీసుకున్నాము. సో మీరు ఇలా ట్రేడ్ తీసుకున్నారు కదా, మీరు ఎప్పుడైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నారో మరి మీ క్లయింట్ సంగతి ఏంటి అని చెప్పి అది కూడా మీరు క్వశ్చన్ అడగొచ్చు. సో అంత సెల్ఫిష్ అంత గ్రీడీగా అయితే ఏముండవు, వాళ్ళకు కూడా మేము అప్డేట్ చేసాము. అవి కూడా ఒకసారి చూపిస్తాను. నిన్న కూడా ఒక క్లయింట్ అడిగారు అప్డేట్స్ ఇవ్వండి టెలిగ్రామ్ లో మీరు ఏం లెవెల్స్ ఇస్తున్నారు అన్నది. సో నేనైతే మెయిన్ ఫోకస్ నాది టిప్స్ అవి ఇచ్చి ప్రాఫిట్స్ అవి ఫీజ్ అవి తీసుకోవడం అయితే కాదు. మెయిన్ లెర్నింగ్ మీరు నేర్చుకుంటారని తెలుగులో ఎవరికి సరైన సపోర్ట్ లేదు, లైక్ డే ట్రేడింగ్ కోర్స్ గురించి. సో అందుకు అంటే ఎఫ్ఎన్ఓ గురించి. ఈక్విటీ అయితే చాలా మంది ఉన్నారు. సో ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ క్యాపిటల్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయొచ్చు. చాలా మంది ట్రాప్ అయితే ఎఫ్ఎన్ఓ దగ్గర ఇక్కడ చాలా మంది. సో అందుకే వాళ్ళు ఎక్కువ ట్రాప్ అవ్వకుండా మన రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ, నా ఎమోషన్స్ అండ్ నా రూల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఇలా 21 days ట్రేడింగ్ ఛాలెంజ్ కానివ్వండి, ఆల్మోస్ట్ నేను ఫస్ట్ స్టాక్ అకౌంట్ సెప్టెంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా నా ట్రేడ్స్ అనేవి అప్డేట్ చేస్తున్నాను ఇందులో. ఎనీహౌ చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్స్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి లెవెల్స్ ఏదైతే ఇచ్చాను, 47,400 కాల్ ఆప్షన్ 100 దగ్గర సెల్ చేయమని చెప్పి నేను ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో ఆల్మోస్ట్ అక్కడే. స్టాప్ లాస్ ఏమో 150 పెట్టాను. ఇది ఏంటి, క్యాపిటల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ టార్గెట్ ఏంటి, ఇక్కడ అప్డేట్ చేసుకోమన్నాను. ఫస్ట్ టార్గెట్ ఏమో ఎంత ఇచ్చాము ఇక్కడ, సో టార్గెట్స్ ఏమో 70 ఇచ్చాను, ఆ తర్వాత 20, ఆ తర్వాత 0 ఇచ్చాము. సో 65 వరకు వెళ్ళింది. ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోతారు. లేదు నాలా రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అప్డేట్ చేసుకోమని చెప్పాను. స్టాప్ లాస్ 125, ఇది ఫస్ట్ లెవెల్. సో వాళ్ళకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఎవరైతే రిస్క్ రివార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో వాళ్ళ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ మీరు చాలా మంది అడగొచ్చు, ఇప్పుడు 47,400 కాల్ ఆప్షన్ 100 దగ్గర సెల్ చేయాలంటే క్యాపిటల్ ఎంత ఉండాలి. So let me show you. 99,114 రూపీస్ ఉండాలి. సో 1 lakh రూపీస్ క్లోజ్ గా ఉండాలి. అది కూడా ఏంటి, ఒక్క లాట్ తోనే. సో చాలా మంది తక్కువ క్యాపిటల్ తో ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళ కోసం మేము చెప్పిన మెథడ్ ఇది. సో ఇక్కడ ఏం చేయమన్నాము, 47,500 కాల్ ఆప్షన్ ఫస్ట్ బై చేయమన్నాం 60 దగ్గర. సో 47,500 కాల్ ఆప్షన్ ఫస్ట్ బై చేస్తే 60 దగ్గర చూపిస్తాను ఆగండి. 47,500 కాల్ ఆప్షన్ బై చేయమన్నాము. ఎక్కడ 60 దగ్గర తీసుకోమని చెప్పాను. సో 60 దగ్గర తీసుకోమని చెప్పాను. ఆ తర్వాత సెల్ చేయమన్నాను. ఏంటి 47,000 ఇది ఉంది కదా, 47,400 కాల్ ఆప్షన్ 100 దగ్గర, ఆ తర్వాత సెల్ చేయమన్నాము. సో 47,400 కాల్ ఆప్షన్ ఇప్పుడైతే 120 దగ్గర ట్రేడ్ అవుతుంది, కానీ ఎంట్రీ అక్కడ 100 దగ్గర తీసుకోమని చెప్పాను. సో ఓవరాల్ గా ఇప్పుడు చూడండి క్యాపిటల్ ఎంత కావాలి. ఇందాకైతే ఆల్మోస్ట్ 1 lakh కావాలి కదా, ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ రిక్వైర్డ్ మార్జిన్ అంతా ఇక్కడ ఓన్లీ 17,000, అంటే 20,000 కంటే తక్కువ ఒక లాట్ తో. ఇక్కడ ప్రాఫిట్ ఎంత రావచ్చు, దీనికి 600 రావచ్చు. సో మీరు అడగవచ్చు అక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా, మళ్ళీ 600 ఎలా వస్తుంది అని చెప్పి. వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఒకవేళ మార్కెట్ సెకండ్ హాఫ్ లో నేను చెప్పాను కదా ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉందని, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ ఒకవేళ అగ్రెసివ్ గా కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ రెండు కూడా 0 అయిపోతాయి కదా, అప్పుడు మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ మాక్సిమం ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని అడగొచ్చు. సో ఫెయిల్ అయితే లాస్ వచ్చి 900 రూపీస్ లాస్ వస్తుంది, లాస్ తీసుకుంటారు. ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే, స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీకు మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా సరే లాస్ అనేది 900 ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మీకు ఇక్కడ క్యాపిటల్ 1 lakh అయ్యింది, 17,000 అవుతుంది. సో ఇలాంటి మెథడ్స్ చెప్తాను అనమాట, మీకు క్యాపిటల్ ఎలా తగ్గించుకోవాలి ఒకవేళ తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ చూడండి 20,000 క్యాపిటల్ చాలా మందికి ఉండొచ్చు కదా, 30,000 20,000 తో కూడా ట్రేడ్ చేయాలని అనుకుంటారు పాపం. సో వాళ్ళు ట్రేడ్ చేయలేరు ఆప్షన్ సెల్లింగ్, కానీ ఈ మెథడ్ అయితే ఆప్షన్ సెల్లింగ్ లో కూడా చేయొచ్చు.
సో స్ప్రెడ్ తీసుకున్న వాళ్ళు అయితే 330 తర్వాత తెలుస్తుంది రిజల్ట్. ఈ రోజు వాళ్ళకి 900 ప్రాఫిట్ వచ్చిందా, 900 లాస్ వచ్చిందా, లేదంటే 600 ప్రాఫిట్ వచ్చిందా అన్నది. నాకెడ్ వాళ్ళకి మళ్ళీ సెకండ్ కాల్ ఇచ్చాను ఇక్కడ చూడండి, నిఫ్టీ ఇస్ నాట్ రెడీ ఫర్ ద ఫాల్. ఇలాంటి అప్డేట్స్ కూడా ఇస్తాను. నేను చెప్పాను కదా నిఫ్టీ ఇందాక మార్కెట్ ని పైకి తీసుకెళ్లొచ్చు అని చెప్పి, సో అది కూడా అప్డేట్ చేసాము. సో బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పాస్ అయింది, నిఫ్టీ ఫాల్ అవడానికి రెడీగా లేదు, అందుకే ఫాల్ అయిందని చెప్పాము. అండ్ ప్రీమియం క్లయింట్స్ లో ఎవరైతే చూడండి బ్యాంక్ నిఫ్టీ 47,000 కొంచెం స్కాల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ప్రాఫిట్స్ తీసుకున్నారు. వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెట్టారు, అది కూడా అప్డేట్ చేశాను. సో స్కాల్పర్స్ అంటే వాళ్ళు హ్యాపీగా క్లోజ్ చేశారని చెప్పాము. అండ్ దెన్ నేను రిస్క్ రివార్డ్ ట్రేడర్ కాబట్టి టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాను కూడా నేను నా ట్రేడ్స్ కూడా అప్డేట్ చేశాను ఇక్కడ. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ 47,400 కాల్ ఆప్షన్ 460 దగ్గర బై చేయమన్నా, స్టాప్ లాస్ 410 ఇచ్చాను. అదైతే ఇంకా ఇది సెకండ్ ట్రేడ్. ఎవరికైతే స్టాప్ లాస్ 125 దగ్గర అప్డేట్ చేశారో వాళ్ళకి -0.5% లాస్ వచ్చింది కదా, సో వాళ్ళ కోసం మీద 0.5 ఇక్కడ రిస్క్ చేయమని చెప్పాము. అది ఇంకా ట్రేడ్ అవుతుంది. అది 47,400 కాల్ ఆప్షన్ కదా, సో అది కూడా చూపిస్తాను ఆగండి. ఎక్కడ ఉంది ఇప్పుడు, 10th ఏప్రిల్ ఇప్పుడు కాదు. సో ఫస్ట్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో 47,400 కాల్ ఆప్షన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 480 దగ్గర ఉంది. 460 దగ్గర తీసుకోమన్నాను కాబట్టి ఇక్కడ ఇంకా 20 పాయింట్స్ ప్రాఫిట్ లోనే ఉంది. అది రన్ అవుతుంది. అది ఏమవుతుందో ఇంకా తెలీదు, అదైతే తర్వాత. 460 టార్గెట్ ఏమో 550 వరకు ఇచ్చాము, ఒక 90 పాయింట్స్ ఇది ఒక టార్గెట్ వస్తుంది. ఇది ఒకవేళ ఆప్షన్ బయర్స్ ఎవరైతే 125 దగ్గర అప్డేట్ చేసుకున్నారో వాళ్ళని తీసుకోమని చెప్పాను. అండ్ ఆప్షన్ సెల్లర్స్ కూడా ఒక లెవెల్ ఇచ్చాను. ఆప్షన్ సెల్లర్స్ కి 47,400 60 దగ్గర సెల్ చేయమన్నాను, స్టాప్ లాస్ 90 పెట్టుకోమన్నాను, టార్గెట్ 35 పెట్టుకోమన్నాను. సో ఇక్కడ ఆప్షన్ బయర్స్ కి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. 460 నుంచి 510 వరకు వెళ్ళిపోయింది. ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. స్కాల్పర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఈ రోజు ఇది ప్రాఫిట్. అండ్ సెకండ్ ట్రేడ్ కూడా 47,400 పుట్ ఆప్షన్ సెల్లర్స్ కు కూడా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఇది జీరోకి వెళ్తే వీళ్ళకి 60 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఆప్షన్ బయర్స్ కి అయితే ఇక్కడ ఎవరి దగ్గర అయితే ఆప్షన్ సెల్లింగ్ క్యాపిటల్ లేదో, ఇది ఒకవేళ 560 వెళ్తే ఒక 90 పాయింట్స్ 100 పాయింట్స్ టార్గెట్ అయితే వస్తుంది. సో నా ట్రేడ్స్ నేను అప్డేట్ చేస్తాను కాబట్టి చూడండి, రిస్క్ రివార్డ్ ఎలా అప్డేట్ చేశాను. ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్పి నా ట్రేడ్స్ అనేది అప్డేట్ చేశాను. సో ఇలాంటి సపోర్ట్ అయితే ఇస్తాము మీకు ప్రీమియం ఛానల్ జాయిన్ అయిన తర్వాత. అలాగని చెప్పి చాలా మంది ఓన్లీ ప్రీమియం ఛానల్ యాడ్ చేయమని చెప్పి నాకు మెసేజెస్ అవి చేస్తున్నారు. అంటే కోర్స్ కాకుండా ఓన్లీ ప్రీమియం ఛానల్ అయితే ఫీజు అయినా తగ్గిస్తారని చెప్పి. సో అలాంటిది అయితే ఏం లేదు. మీరు ఎవరైనా ఫోన్ చేస్తుంటే చూడండి, నేనైతే ఎవరైనా చెప్పాను ఓన్లీ కోర్స్ చేసుకుంటే మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్ వస్తుంది. ఎందుకంటే మా మెయిన్ మోటో వచ్చి ప్రీమియం ఛానల్ టిప్స్ ఇచ్చేయాలి అందరికి. ఆల్మోస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ వస్తే మాకు ఎక్కువ వస్తుంది. ఒక 1000 రూపీస్ పెట్టినా 500 into 1000 రూపీస్ మాకు వస్తుంది కదా మంత్లీ అని చెప్పి మనీ మైండెడ్ కోసం అయితే చేయట్లేదు. ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసమే నేను మెయిన్ ఆ కోర్స్ కానివ్వండి ఇదే కానీ పెడుతున్నాను. సో అలా చెప్పి మీరు ఫ్రీగా కూడా పెట్టొచ్చు కదా అనొచ్చు, కానీ ఫ్రీగా చేసింది ఏది కూడా వర్త్ ఉండదు. సో అది మీకు ఇప్పుడు కాదు, మీరు ఫ్యూచర్ లో తెలుస్తుంది అది మీకు. ఎనీహౌ, సో దట్స్ అబౌట్ టుడే. సో ఓవరాల్ ప్రాఫిట్ అయితే ఈ 6 days లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో 50,000 అయితే ప్రాఫిట్ వచ్చింది ఇప్పటి వరకు. సో ఇంకా ఫర్దర్ గా ఇంకా 50,000 టార్గెట్ అయితే ఇంకా 50,000 ఉంది. సో చూద్దాం, డేస్ కూడా ఇంకా ఉన్నాయి. 21 days లో మనకి ఇంకా 6 days అయ్యాయి. లైక్ ఇంకా మనకి 15 days ఉన్నాయి అనుకుంటా కదా. సో చూద్దాం ఈ 15 days లో మార్కెట్ ఏమవుతుందో మనకి. అండ్ వన్ మోర్ థింగ్ చాలా ఇంపార్టెంట్, నేను యాక్చువల్గా మొన్న నిన్నటి నుంచి ఆపేద్దాం అనుకున్నాను లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్. లైక్ అయిపోయిన తర్వాత ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ లైవ్ మార్కెట్ లో ఇప్పుడు చూడండి, ఈ రోజు జస్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అని చెప్పేస్తే మీకు అంత క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో అందుకు నా లైవ్ మార్కెట్ లో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి ఇదంతా అప్డేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు లైవ్ లో నా ఎమోషన్స్ ఇవన్నీ చూడొచ్చు, అండ్ దెన్ నా ట్రేడింగ్ స్టైల్ అది చూడొచ్చు, మీకు అర్థం అవుతుంది అని చెప్పే. సో దానికోసం నేను అడిగేది ఏం లేదు, జస్ట్ ఒక లైక్ ఇవ్వండి అంతే. వీడియో నచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. నేను ఈ లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్ అఫ్ కోర్స్ నాకు రంజాన్ మంత్ ఉంది, అండ్ దెన్ నైట్ అంతా నిద్ర లేదు, జాగారం ఉంది. అయినా సరే రోజాలో ఉన్నా సరే నేను మీకు ఎందుకు అప్డేట్ చేస్తున్నానంటే ఈ 21 days ఛాలెంజ్ ని పోగొట్టకూడదని. సో ఎనీ అర్జెన్సీ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను ప్రీమియం ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నా కోసం కాదు మీకోసమే, ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనే తెలిస్తే మీకు ఫ్యూచర్ లో మీకు అవి ఉపయోగపడతాయి. ఓకే, సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి మార్చేసుకున్నాం, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను. ఎవరైనా ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుంటే ఆప్షన్ బయింగ్ చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో. సో ఇలాంటి ఇవి కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. అండ్ దెన్
నా కోర్స్ కూడా జాయిన్ అయితే మీకు కోర్స్ అండ్ దెన్ ప్రీమియం ఛానల్ కూడా యాక్సెస్ వస్తుంది. సో నేర్చుకోవడానికి అయితే 1 మంత్ అయితే యాక్సెస్ అయితే ఇస్తాను. ఒక రోజే కాదు, వెబినార్ కాదు ఇది, 1 డే వెబినార్ ఇవ్వడానికి. సో 1 మంత్ అయితే ఫ్రీగా ఇన్ ది సెన్స్ అదే 1 మంత్ మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత 1 మంత్ యాక్సెస్ అయితే వస్తుంది, ప్రీమియం ఛానల్ అండ్ యాజ్ వెల్ అస్ కోర్స్ ఛానల్ కూడా వస్తుంది. సో ఈ సిపిఆర్ బ్రేక్ కూడా అయితే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అయితే పైకి వెళ్తుందని అనుకుంటున్నాను. ఎవరైతే నా లెవెల్స్ ఆప్షన్ బయింగ్ తీసుకున్నారో వాళ్ళకైతే ప్రాఫిట్స్ అయితే వస్తాయి, టార్గెట్ అయితే హిట్ అయిపోద్దని అనుకుంటున్నాను. మీరు చూడండి ఒకవేళ అయిందో లేదో అయిపోయిన తర్వాత. సో నేనైతే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. టైం 12 o'clock అయింది, ఇంకా మార్కెట్ అవడం 3.5 hours ఉంది. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.